ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 శివోహం. శివోహం. అహమస్మి. అహమస్మి. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారः సమదుఃఖ సుఖ క్షమీ సంతుష్టः సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయः మయ్యర్పిత మనో బుద్ధిః యో మద్భక్తః సమే ప్రియః యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యః స చ మే ప్రియః అనపేక్షः శుచిः దక్ష ఉదాసీనో గతవ్యథः సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తः స మే ప్రియः యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగీ భక్తిమాన్యః స మే ప్రియః సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో యన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః అహమస్మి. 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 ఇవన్నీ ఆత్మజ్ఞానమును ఆత్మజ్ఞానమునందు నిలిచి ఉన్న జ్ఞాని యొక్క లక్షణములు. ఆత్మజ్ఞానమునకు నిధిధ్యాసన సాధనములు. అనపేక్షోహం అనపేక్షోహం అద్వేష్టోహం అద్వేష్టోహం. లైక్ దాట్ we have to do the nididhyasana. ఓకే. ఈనాడు అహమస్మి. ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते ये तु धर्म्यामृतम् इदं यथोक्तं पर्युपासते श्रद्धधाना मत्परमां भक्ताः ते अतीव मे ప్రియాః. ఉపసంహరిస్తున్నారు అధ్యాయాన్ని, సాధన అంశాలను. ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धधाना मत्परमां भक्ताः ते अतीव मे प्रियाः.
ये तु श्रद्धधानाः मत्परमाः भक्ताः इदं यथा उक्तं धर्म्य अमृतं पर्युपासते ते मे अतीव प्रियाः सन्ति ये तु ఎవరైతే శ్రద్ధధానాః శ్రద్ధాయుక్తులై ఆత్మనిష్టయందు శ్రద్ధ కలిగిన వారై మత్పరమాః ఆత్మనిష్టయే పరగమ్యము అపరాకాష్ట అని తెలుసుకున్నవారై యథావుక్తం పైన 13వ శ్లోకం నుండి తెలుపబడినట్టి విధముగా ఇదం ఈ ధర్మ్య అమృతం ధర్మ్యామృతమును పర్యుపాసతే నిష్కామ భావంతో నిధిధ్యాసనలో నుంటారు తే భక్తా అటువంటి నిధిధ్యాసన సంపన్నులు మే నాకు టే ఆత్మకు అతీవ మిక్కిలి ప్రియా ప్రియమైన వారు. ఇక్కడ నిర్గుణ బ్రహ్మాన్ని పొందడానికి అనేకమైనటువంటి సాధనలుంటాయి. దానిలో మొదటిది సకామ కర్మ ప్రధాన కర్మయోగము. అంటే లోకాలు, అనుభవాలు, పుణ్యాలు, పాపాలు అవి చేసుకుంటూ ఫలానా లోకాలు కావాలి, ఇహ ఇహ లోకంలో ఈ ఫలాలు కావాలి అని చేసుకునేది చాలా మొదటి అతి నిమ్నమైన స్థాయి. ఇవన్నీ స్టెప్ బై స్టెప్. రెండవది నిష్కామ కర్మ ప్రధాన కర్మయోగము. అంటే ఇక్కడ ఏ కోరికలు లేవు, లోకాలు అవి కోరడం లేదు, ఫలం మీద ఆపేక్ష లేదు. ఈశ్వరార్పణ బుద్ధితో ఈశ్వరదత్తంగా ప్రతి కర్మను నిష్కామంగా చేయడము. అది మొదటిది ఏంటంటే ఫస్ట్ 5 years ఆఫ్ ఎడ్యుకేషన్ అనుకుంటే, రెండవది సెకండరీ ఎడ్యుకేషన్ ఇంకొక 5 ఏళ్ళు అనుకోండి. ఏకరూప ఈశ్వర ధ్యానము. ఏదో ఒక మూర్తి, అర్చామూర్తి, ఈశ్వరుడు, పార్వతి, కృష్ణుడు, రాముడు, మీ ఇష్టం. ఏకరూప ఈశ్వర ధ్యానం, దట్ ఈస్ +1 and +2. తరువాత అనేక రూప ఈశ్వర ధ్యానం. అనేక రూపం అంటే ఏమిటి? శివుడు, పార్వతి, విష్ణువు, ఆంజనేయుడు, కుమారస్వామి అని కాదు. అనేక రూపం అంటే అనేక రూపంగా కనపడుతున్న సృష్టిలోని వాయుదేవుడు, పృథివీ, చంద్రుడు, సూర్యుడు, అగ్ని, నీరు అనేటటువంటి వాటిని ఈ అనేక రూపంగా కనపడుతున్నదే ఈ పరబ్రహ్మము అని చేయడము. అటువంటిది గ్రాడ్యుయేషన్ 3 years. అదైన తరువాత శ్రవణ మనన నిధిధ్యాసలతో విశుద్ధాంతఃకరణం కలిగిన వారు నిరాకార నిర్గుణ పరబ్రహ్మ ధ్యానం చేయడం, పోస్ట్ గ్రాడ్యుయేషను. ఆ తర్వాత అందులో నిలిచి ఉండడం, PhD అనుకోండి. సకామ కర్మ ప్రధాన కర్మయోగము, నిష్కామ కర్మ ప్రధాన కర్మయోగము, ఏకరూప ఈశ్వర ధ్యానము, అన్ని రూపముల యందు ఈశ్వరుడున్నాడు అంటూ ప్రకృతి దైవాలను ఆలంబనగా పెట్టుకొని చేయుట. ఆ తర్వాత నిరాకార నిర్గుణ పరబ్రహ్మ ధ్యానం. ఇప్పుడు చెప్పిన లిస్టు దేనికి పనికొస్తుందండి? 2 దగ్గర నుంచి 5 వరకు ఉన్న అన్ని స్టెప్స్కి పనికొస్తుంది. ముఖ్యంగా నిధిధ్యాసనకు. కర్మయోగము ప్లస్ ఉపాసనాయోగము = విశుద్ధాంతఃకరణము. ఫలం
చిత్త ఏకాగ్రత, చిత్త నైర్మల్యము. దాని తరువాత జ్ఞానయోగం, శ్రవణ మనన నిధిధ్యాసలతో ఫైనల్గా నిర్గుణ నిరాకార బ్రహ్మతత్వము. ఈ భక్తి లేకపోతే ఇంటెన్స్ డివోషన్ అనేటటువంటిది కర్మయోగంలోనూ ఉండాలి, ఉపాసనా యోగంలోనూ ఉండాలి, జ్ఞానంలోని ఉండాలి. భక్తి ఈజ్ ది అండర్లయింగ్ కరెంట్ ఫర్ ఆల్ ద థింగ్స్. Bhakti is intense involvement and devotion and surrender to the task. Okay. Ahamasmi. Ahamasmi. Yetu. అంటే ఇక్కడ సన్యాసినః అన్నారు. అంటే సర్వసంగ పరిత్యాగి. ఆశ్రమ సన్యాసము కాదు, వివిధిష సన్యాసము. ఆశ్రమ సన్యాసం వద్దా, చేయండి, అది కూడా మంచిదే, అదొక మార్గం. విద్వత్ సన్యాసము, వివిధిష సన్యాసం. ఏతు సన్యాసినో ధర్మ్యామృతం అన్నారు దీన్ని. ధర్మ్యామృతముట. ధర్మాత్ అనపేతం ధర్మ్యం అంటే తచ్చ అమృతం. ఇది భాష్యం. అంటే ఏమిటి? ధర్మ్యామృతమును అనుష్ఠిస్తారు. వాట్ ఈస్ ద ధర్మ? నివృత్తి ఈస్ ద ధర్మ. అనపేతం ధర్మాత్ ఈస్ ధర్మ్యం. నివృత్తి మార్గమే ధర్మం. మిగతావన్నీ ప్రిలిమినరీ స్టెప్స్. ధర్మాత్ అనపేతం ధర్మ్యం. నివృత్తి ధర్మము నుండి నివృత్తి ధర్మమునందు ఉన్నది. ధర్మము నుంచి దూరము కానిది. ఏ ధర్మము నుంచి దూరము కానిది? నివృత్తి ధర్మాత్ అనపేతం ధర్మ్యం తచ్చ అమృతం. కాబట్టి అది అమృతం, అంటే మోక్షమును ఇచ్చేది. అమృతత్వ హేతుత్వాత్. అమృతత్వమును కలిగించుటకు హేతువు అగుట వలన అది అమృతము. వాట్ ఈస్ దట్ అమృతం? నిరపేక్ష నివృత్తి ధర్మ ఈజ్ ద అమృతం, ధర్మ్యామృతం. ఇదం యథోక్తం అద్వేష్ట సర్వభూతానాం ఆదిగా ఇత్యాదినా. ఇవన్నీ కూడా 13వ శ్లోకం నుంచి మొదలుకొని 19వ శ్లోకం వరకు ఉన్న అన్ని రకాలైనటువంటి సాధనలు చెప్పారే, అవన్నీ కూడా పర్యుపాసతే అనుతిష్టంతి. పర్యుపాసతే అద్వేష్ట సర్వభూతానం అనేటటువంటి అంశంతో మొదలుపెట్టి పైన వర్ణించిన యథోక్తం ఎవరైతే పర్యుపాసతే అత్యంత శ్రద్ధ కలవారై దీనిని అనుష్ఠిస్తారో, నిష్ఠలో ఉంటారో, దాని యందు నిలిచి ఉంటారు. నిష్ఠ అంటే దాంట్లోనే నిలిచి ఉండడం, టు బి స్టేబుల్ ఇన్ దట్. శ్రద్ధతానాః సంతః. అటువంటి సంతులు అంటే శ్రద్ధతానా సంతః. శ్రద్ధతానా అంటే ఎవరైతే అత్యంత శ్రద్ధతో దీని యందు నిష్ఠలో ఉంటారో, మత్పరమాః నేనే పరముని. యథోక్త అహం. వాట్ ఈస్ దట్ అహం హియర్? నాట్ సమ్ పర్సన్ దేర్. అక్షరాత్మా పరమో నిరతిశయాగతి ఏషాం తే మత్పరమా. మత్పరమ మీన్స్ అక్షర పరబ్రహ్మ. అక్షర పరబ్రహ్మనుడు అందాయన. అక్షరాత్మ పరమో నిరతిశయాగతి. అక్షరమైన ఆత్మయే పరమము, నిరతిశయము, సా కాష్ట సా పరాగతి అన్నట్టుగా. ఏషాం తే మత్పరమాః. మద్భక్తాః అంటే ఆత్మజ్ఞానము మించిన గమ్యము లేదు, ఇంకొకటి లేదు అని. అక్షర పరబ్రహ్మనైనటువంటి నన్నే అంటే అక్షర పరబ్రహ్మనే పరబ్రహ్మముగా కలిగిన వారు
నన్ను మించినటువంటి గమ్యం ఇంకొకటి లేదు అని తెలిసిన వారు మద్భక్తా అంటే అటువంటి స్వరూప అనుసంధానమే భక్తి అని గ్రహించి ఉత్తమమైన భక్తి అయిన దానిని ఆశ్రయించిన వారు. పరమార్థ జ్ఞాన లక్షణం భక్తి అన్నారు ఇక్కడ. ఉత్తమాం పరమార్థ జ్ఞాన లక్షణాం భక్తి భక్తిం ఆశ్రితా. అటువంటి వాళ్ళే మద్భక్తా. అతీవ మే ప్రియా. అతీవ మిక్కిలిగా మే నాకు ప్రియా ప్రియులు. ఏమిటంటే భగవంతుడిలో ప్రియులు అప్రియులు, మళ్ళీ ఎక్కువ ప్రియులు తక్కువ ప్రియులు, గ్రెడేషన్స్, అతీవ అనతీవ ఎన్నుంటాయా? మీన్స్ ఆత్మజ్ఞాన నిష్ఠులు లేక జ్ఞానులు అని అర్థం. ఆత్మజ్ఞానం నందు నిలిచి ఉన్నవారు. ఆత్మజ్ఞానమే పరమగమ్యముగా పొందినవారు అని అర్థం. ప్రియో హి జ్ఞానినో ఇత్యర్థం 7:17లో చెప్పి ఉన్నారు. ఇది యత్సూచితం తద్వ్యాఖ్యాయ ఇహ ఉపసంహృతః భక్తా తే అతీవ మే ప్రియాః. ఏడైతే 7వ అధ్యాయంలో 17వ శ్లోకంలో ప్రియో హి జ్ఞానినో ఇత్యర్థం, మిగతా వాళ్ళకన్నా జ్ఞానియే నాకు అత్యంత ప్రియుడు అని చెప్పబడ్డాడే, అదే దాన్ని ఇక్కడ ఉపసంహృతం, ఉపసంహరించబడుతూ అతీవ మే ప్రియా అనే మాటతో క్లోజ్ చేస్తున్నారు. యస్మాత్ ఎందువలనంటే ధర్మ్యామృతం ఇదం యథోక్తం అనుతిష్టన్. ఈ ధర్మ్యామృతమును, నివృత్తి ధర్మమును ఎవరైతే చెప్పిన విధముగా ఉండే లక్షణాలతో సాధనాలతో అనుతిష్టన్ అనుష్ఠించుతూ ఉంటారో భగవతః పరమ భగవంతుడైన విష్ణో సర్వవ్యాపకుడైన పరమేశ్వరస్య పరమ ఈశ్వరుడైన పరమాత్మ యొక్క అతీవ చాలా ఎక్కువ ప్రియో భవతి అంటే అతిశయించిన ప్రీతిపాత్రుడు అవుతారు. ఎవరికి? సర్వవ్యాపకమైనటువంటి పరతత్వమైన పరమాత్మకు అని అర్థం. ప్రియం అంటే ఏమిటి? పరంధామ జిగమనుషునా ఇది వాక్యార్థ. అంటే పరంధామమైన మోక్షమును పొందినవారు అవుతారని వాక్యార్థ, తాత్పర్యం. అహమస్మి అహమస్మి ఏ తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమా భక్తాః తే అతీవ మే ప్రియాః. అహమస్మి అహమస్మి అహమస్మి. ఓం ఓం. ప్రతి ఒక్క పదానికి చక్కని నిరుక్తి గలదు. అంటే లక్ష్యార్థం. ఎంత లక్ష్యార్థం? ధర్మ్యామృతం నివృత్తి ధర్మమునందుండుట.
అమృతం ఎందుకు? అమృతత్వ హేతుత్వాత్. ఆపేక్షిక అమృతత్వం కాదు, ఆత్యంతిక అమృతత్వమైన నిహశ్రేయసం, ముక్తిని కలిగిస్తుంది కనుక ధర్మ్యామృతం అని చెప్పబడింది. యథోక్తం ఈదం అంటే ఈ 12వ అధ్యాయంలో 13వ శ్లోకం నుంచి అద్వేష్ట సర్వభూతానాం ఇత్యాదిన అక్కడ మొదలుకొని ఇప్పటిక్కట వరకు పర్యుపాసతే, అది మంచి వర్డ్. ఉపాసతే అంటే మామూలు ఉపాసన. ఇక్కడ పర్యుపాసతే అంటే అనుతిష్ఠంతి, నిష్ఠలో ఉంటారు. దీంట్లో శ్రద్ధధానా అంటే అత్యంత శ్రద్ధ కలిగిన వారు. శ్రద్ధ అంటే ఏమిటి? ఆ చేస్తున్న దాని మీద పూర్తి అటెన్షన్తో చేయడం. మత్పరమాః యథోక్తః అహం అక్షరాత్మా పరమో నిరతిశయా గతి. మత్పరమా అనగానేమి? మత్ అంటే నా యొక్క నన్నే, పరమా అనడంలో మత్పరమా, మత్పరములు అంటే అక్షర పరబ్రహ్మ అయిన ఆత్మనే పరమగతిగా కలిగిన వారు. అక్షరాత్మ పరమో నిరతిశయా గతి మత్పరమా. మద్భక్తాహం. వాట్ ఇస్ భక్తి హియర్? ఉత్తమం పరమార్థ జ్ఞాన లక్షణం. ఉత్తమమైనటువంటి పరమార్థము ఏదే ఆత్మజ్ఞానం ఉన్నదో ఆ పరమార్థ జ్ఞానాన్ని దృష్టి యందు పెట్టుకొని ఆచరిస్తారు. అటువంటి భక్తిం ఆశ్రితా. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. తే అటువంటి సాధకులు అతీవ మిక్కిలిగా మే ప్రియా అంటే భగవతః విష్ణోః పరమేశ్వరస్య అతీవ ప్రియో భవతి. విష్ణోః అంటే సర్వవ్యాపకుడుని, పరమేశ్వరుడు అంటే పరమాత్మ అని అర్థం. ఇక్కడ ఈశ్వరుడు విష్ణు శబ్దాలు ఒక సాకారాన్ని సూచించవు. అది అటువంటి సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ యొక్క ప్రత్యేగాత్మ యొక్క ఆనందఘనమైన సర్వ అతిశయాయి స్వరూపాన్ని పొందగోరుతున్నవారు. అటువంటి వాళ్ళు మే అతీవ ప్రియ, వాళ్ళు ఆత్మజ్ఞానంలో ఉన్న జ్ఞానులవుతారు. అహమస్మి, అహమస్మి ప్రాణాయామము, ఓంకారం. Deep inspiration, breath holding, and deep expiration. At that time, Om. Let us start. Om. 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 Om.
Om. Om. Om. Om. Om. Perfect silence for 2 minutes. ఈ ఓంకారాన్ని మనసులోనే అనుకోవచ్చు. అహమస్మి. 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 శివోహం. 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 స్వస్తి.